హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ వాక్ బై ఎస్కే. నేను ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. అయితే ముందుగా ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది, అదేవిధంగా ఎన్ని మార్క్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకుందాము. ఇందులో ఫస్ట్ సెమిస్టర్ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని తీసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ పేపర్ అనేది మొత్తం 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అవి పార్ట్ ఏ, పార్ట్ బి. అందులో మొదటిది పార్ట్ ఏ. పార్ట్ ఏలో మొత్తం మనకు 6 క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 6 ఎన్ని ఆన్సర్ చేయాలి? 4 ఆన్సర్ చేయాలి. ఈచ్ 5 మార్క్స్, 20 మార్క్స్. అలాగే పార్ట్ బిలో కూడా మనకు మొత్తము 5 క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 5 3 ఆన్సర్ చేయాలి. ఈచ్ 20 మార్క్స్, 60 మార్క్స్. ఈ విధంగా మొత్తం మనకు 80 మార్క్స్ పేపర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అయితే ముందుగా ఈ పార్ట్ ఏకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాము. ఇక ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? శ్లోకస్య అనువాదం కురుతా. శ్లోకస్య అంటే ఒక శ్లోకమునకు అనువాదం. అనువాదము అంటే ఏంది? ట్రాన్స్లేషన్ అని అర్థం అన్నమాట. అంటే ఒక శ్లోకానికి సంబంధించినటువంటి భావం కావచ్చు, లేదా ఒక శ్లోకానికి సంబంధించినటువంటి సారాంశం అంటే సమ్మరీ కావచ్చు, దానిని ఏమంటారు? అనువాదము అంటారు. కురుత అంటే చేయండి అని అర్థం. అంటే ఒక శ్లోకాన్ని అనువదించండి అని చెప్పి అంటున్నాడు. అయితే ఈ ఫస్ట్ క్వశ్చన్ లో మనకు ఒక శ్లోకాన్ని ఇస్తాడు. శ్లోకాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ శ్లోకానికి సంబంధించినటువంటి సారాంశాన్ని అంటే సమ్మరీని కానివ్వండి, లేదా భావాన్ని కానివ్వండి రాయాలి. అయితే ఈ శ్లోక భావానికి సంబంధించి మనం ఏం చదువుకోవాలి? ఎన్ని శ్లోకాలు చదువుకోవాలి అంటే, ఈ ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించి మనకు టెక్స్ట్ బుక్ లో ఒక లెసన్ ఇవ్వడం జరిగింది. అది ముదాభిషేక్తుం వరదత్వం అర్హసి. అయితే ఈ ముదాభిషేక్తుం వరదత్వం అర్హసి అనేటువంటి లెసన్ లో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 36 శ్లోకాస్ ఉన్నాయి. 36 శ్లోకాలు ఉన్నాయి. అలాగని చెప్పి 36 శ్లోకాలను మనం చదువుకోవాలా? అవసరం లేదు. ఎందుకనంటే ఈ 36 శ్లోకాలలో నుండి కాకుండా కేవలము చివరి 16 శ్లోకాలలో నుండి అంటే 21 to 36 వరకు ఉన్నటువంటి శ్లోకాలలో నుండే ఒక శ్లోకాన్ని భావానికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ లెసన్ కి సంబంధించినటువంటి చివరి 16 శ్లోకాలను మనం చదువుకున్నట్లయితే మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ ని పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమిచ్చాడు? ససందర్భం వ్యాఖ్యాత. ససందర్భం అంటే సందర్భ సహితముగా అని అర్థం. అంటే సందర్భముతో పాటుగా వ్యాఖ్యాత అంటే వివరించండి అని అర్థం. అయితే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అనేటువంటిది సందర్భ సహిత వాక్యాలకు సంబంధించినటువంటి క్వశ్చన్, అనోటేషన్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ అనోటేషన్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ లో ఒక సెంటెన్స్ ఇస్తాడు. సెంటెన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అంటే కవి పరిచయాన్ని, సందర్భం అంటే కాంటెక్స్ట్ ని, అలాగే భావం అంటే మీనింగ్ ని మనము రాయాలి. అలాగే ఈ సెకండ్ క్వశ్చన్ కి సంబంధించి మనం చదువుకోవాల్సినటువంటి లెసన్ ఏంటి అంటే ధర్మబద్ధో దవ్వారికః అనేటువంటి లెసన్ ని చదువుకోవాలి. ఈ ధర్మబద్ధో దవ్వారికః అనేటువంటి లెసన్ లో మొత్తం 10 అనోటేషన్స్ ఉన్నాయి. ఆ 10 అనోటేషన్స్ ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ సెకండ్ క్వశ్చన్ ని మనం పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక థర్డ్ క్వశ్చన్ శ్లోకం పూరయత. శ్లోకం అంటే శ్లోకమును, పూరయత అంటే పూరించండి అంటున్నాడు. అంటే థర్డ్ క్వశ్చన్ అనేది శ్లోక పూరణానికి సంబంధించినటువంటి క్వశ్చన్, ఫిలప్ ద పోయం కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ ఫిలప్ ద పోయం లో ఏం చేస్తాడు? ఒక శ్లోకానికి సంబంధించినటువంటి మొదటి పదాన్ని, చివరి పదాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ శ్లోకాన్ని పూరించాలి, ఆ శ్లోకాన్ని కంప్లీట్ చేయాలి. అయితే ఈ శ్లోక పూరణానికి సంబంధించి మనం చదువుకోవాల్సినటువంటి లెసన్ ఏంటి అంటే ఏష ధర్మః సనాతనః అనేటువంటి లెసన్ ని చదువుకోవాలి. ఈ ఏష ధర్మః సనాతనః అనేటువంటి లెసన్ లో మొత్తం మనకు 10 శ్లోకాలు ఉన్నాయి. ఆ 10 శ్లోకాలను మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ థర్డ్ క్వశ్చన్ ని కూడా మనం పర్ఫెక్ట్ గా
ఆన్సర్ చేయగలుగుతా. ఇక నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? ససందర్భం వ్యాఖ్యాత. ససందర్భం అంటే సందర్భముతో పాటుగా లేదా సందర్భ సహితముగా, వ్యాఖ్యాత అంటే వివరించండి. అంటే ఫోర్త్ క్వశ్చన్ కూడా సెకండ్ క్వశ్చన్ లాగానే సందర్భ సహిత వాక్యాలకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో కూడా ఒక సెంటెన్స్ ఇస్తాడు. సెంటెన్స్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, మీనింగ్, కవి పరిచయము, సందర్భము, భావము అనేటువంటిది రాయాలి. ఇక ఫోర్త్ క్వశ్చన్ కి సంబంధించి మనం చదువుకోవాల్సినటువంటి లెసన్ ఏంటి? ముదాభిషేక్తుం వరదత్వ మర్హసి అనేటువంటి లెసన్ లోని సందర్భాలను చదువుకోవాలి. ఈ ముదాభిషేక్తుం వరదత్వ మర్హసి అనేటువంటి లెసన్ లో ఎన్ని సందర్భాలు ఉన్నాయి? 8 సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ 8 సందర్భాలను మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ఫోర్త్ క్వశ్చన్ ని కూడా మనం పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమిచ్చాడు? అనువాదం కురుతా. అనువాదము అంటే ఇంతకు ముందు చెప్పాను కదా, అనువాదము అంటే ట్రాన్స్లేషన్ అని అర్థం. కురుతా అంటే చేయండి, అంటే అనువదించండి అంటున్నాడు. ఈ ఫిఫ్త్ క్వశ్చన్ లో కూడా ఫస్ట్ క్వశ్చన్ లాగా ఒక శ్లోకాన్ని ఇస్తాడు. ఆ శ్లోకానికి మనం ఏం చేయాలి? తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ భావాన్ని రాయాలి. దీనికి సంబంధించి మనం చదువుకోవాల్సినటువంటి లెసన్ ఏంటి? కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనేటువంటి లెసన్ ని చదువుకోవాలి. ఈ కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనేటువంటి లెసన్ లో మొత్తం మనకు ఈ అనువాదానికి సంబంధించి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 7 శ్లోకాలు ఉన్నాయి. ఓకేనా? మొత్తం 7 శ్లోకాస్ ఉన్నాయి. ఈ 7 శ్లోకాస్ ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ఫిఫ్త్ క్వశ్చన్ ని మనము పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏంటి? నిర్దిష్టానాం సంధి విఘటయత. నిర్దిష్టానాం అంటే నిర్దేశింపబడినటువంటి, అంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి సంధిం అంటే సంధులను విఘటయత అంటే విడదీయండి అంటున్నాడు. ఇక్కడ కేవలం సంధిని విడదీస్తే సరిపోతుంది. దానిని ఐడెంటిఫై చేయడం కానివ్వండి, లేదా ఆ సంధికి సంబంధించినటువంటి పేరును రాయడం కానివ్వండి చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ సిక్స్త్ క్వశ్చన్ కి సంబంధించి సంధి రూపాలను మనము విడదీయడము అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ సిక్స్త్ క్వశ్చన్ ని కూడా మనము పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతాం. అయితే ఇక్కడ ఇంతకు ముందు చెప్పినట్టుగా పార్ట్ ఏ లో మనం అన్ని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ 6 నుండి ఈ 6 క్వశ్చన్స్ లో నుండి ఎనీ 4 ఏవైనా 4 క్వశ్చన్స్ కి మనం సమాధానాలు రాస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ నా సజెషన్ ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉండేటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ సెకండ్ క్వశ్చన్ అనేది సందర్భ సహిత వాక్యాలకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ సందర్భ సహిత వాక్యాన్ని మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ రాయొచ్చు. కాబట్టి దీనిని మీరు ఈజీగా రాయగలుగుతారు. అలాగే నెక్స్ట్ మళ్ళీ మనం రాయడానికి ఈజీగా ఉండేటువంటి ఇంకొక క్వశ్చన్ ఈ ఫోర్త్ క్వశ్చన్ అనేటువంటిది కూడా సందర్భ సహిత వాక్యాలకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో కూడా మొత్తం 8 సందర్భాలే ఉన్నాయి. కాబట్టి ఈ 8 సందర్భాలను కూడా మీరు ఈజీగా తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అలాగే మీరు నేర్చుకోవడానికి ఈజీగా ఉండేటువంటి ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే ఫిఫ్త్ క్వశ్చన్. ఈ ఫిఫ్త్ క్వశ్చన్ అనేటువంటిది ట్రాన్స్లేషన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. అయితే మొదటి క్వశ్చన్ తో పోల్చుకుంటే ఈ ఫిఫ్త్ క్వశ్చన్ లో ట్రాన్స్లేషన్ కి సంబంధించినటువంటి శ్లోకాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ మనం మొదటి క్వశ్చన్ ని ప్రాక్టీస్ చేసినట్లయితే 16 శ్లోకాలను మనం ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ ని ప్రాక్టీస్ చేసినట్లయితే కేవలం 7 శ్లోకాలకు సంబంధించినటువంటి భావాలను మనం నేర్చుకున్నట్లయితే సరిపోతుంది. కాబట్టి ఈ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ ఫిఫ్త్ క్వశ్చన్ ని ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా సిక్స్త్ క్వశ్చన్ లో కూడా జస్ట్ మనం సంధి పదాలను విడదీయడమే కాబట్టి ఇది కూడా మనకు ప్రాక్టీస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ ఈ 4 క్వశ్చన్స్ ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే పార్ట్ ఏ ఏదైతే ఉందో దానిని పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక నెక్స్ట్ పార్ట్ బి ని చూద్దాం. పార్ట్ బి లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడని చెప్పాను? ఇంతకు ముందు చెప్పినట్టుగా పార్ట్ బి లో మొత్తం మనకు 5 క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 5 ఎన్ని ఆన్సర్ చేయాలి? ఎనీ 3 ఏవైనా 3 క్వశ్చన్స్ కి మనము సమాధానం రాయాలి. ఇక పార్ట్ బి లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? ద్వయోః శ్లోకయోః ప్రతిపదార్థ తాత్పర్యంచ లిఖత. ద్వయోః ఏవైనా 2 శ్లోకయోః అంటే శ్లోకములకు ప్రతిపదార్థము అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ అని అర్థం. ప్రతి పదానికి అర్థం రాయడం ఏదైతే ఉంటుందో దానిని ప్రతిపదార్థము అంటారు. సో ప్రతిపదార్థం అంటే ప్రతిపదార్థమును
తాత్పర్యము అంటే సమ్మరీ ఆఫ్ ద శ్లోక, అంటే ఆ శ్లోకానికి సంబంధించినటువంటి భావం ఏదైతే ఉంటుందో, సమ్మరీ ఏదైతే ఉంటుందో దానిని తాత్పర్యము అంటారు. అంటే తాత్పర్యంచ అంటే తాత్పర్యమును కూడా, లిఖత అంటే రాయండి అంటున్నాడు. అంటే ఈ 7th క్వశ్చన్ అనేటువంటిది ప్రతిపదార్థ తాత్పర్యాలకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ ప్రతిపదార్థ తాత్పర్యాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ లో మొత్తం 4 శ్లోకాలు ఇస్తాడు. ఈ 4 శ్లోకాలలో నుండి, ఈ 4 స్టాంజాస్ లో నుండి ఏవైనా 2 శ్లోకాలకు మనము ప్రతిపదార్థ తాత్పర్యాన్ని రాయాలి. అలాగే దీనికి సంబంధించి మనం చదువుకోవాల్సినటువంటి లెసన్ ఏంటి అంటే హిమాలయో నామ నగాది రాజహ అనేటువంటి లెసన్ ని చదువుకోవాలి. ఈ హిమాలయో నామ నగాది రాజహ అనేటువంటి లెసన్ లో మొత్తం 17 శ్లోకాస్ ఉన్నాయి, అంటే 17 శ్లోకాలు ఉన్నాయి. అలాగని చెప్పి మనం 17 శ్లోకాలకు ప్రతిపదార్థ తాత్పర్యాన్ని నేర్చుకోవాలా అంటే అవసరం లేదు. ఎలాగూ మనకు 50% చాయిస్ అనేటువంటిది ఉంది కాబట్టి మొదటి 9 శ్లోకాలకు ప్రతిపదార్థ తాత్పర్యాన్ని నేర్చుకున్నట్లయితే సరిపోతుంది. ఇక నెక్స్ట్ 8th క్వశ్చన్ ఏమిచ్చాడు? ధర్మబద్ధో దవ్వారికః ఇతి పాఠ్యాంశస్య సారం లిఖత అంటున్నాడు. ధర్మబద్ధో దవ్వారికః అంటే ధర్మబద్ధో దవ్వారిక అనేది లెసన్ నేమ్. సో ధర్మబద్ధో దవ్వారికః ఇతి అంటే ధర్మబద్ధో దవ్వారికః అనేది పాఠ్యాంశస్య అంటే పాఠ్యభాగం యొక్క సారం అంటే సమ్మరీ, అంటే సమ్మరీని, సారాంశాన్ని, లిఖత అంటే రాయండి అంటున్నాడు. సో 8th క్వశ్చన్ అనేటువంటిది దేనికి సంబంధించింది? ఎస్ఏ టైప్ క్వశ్చన్, అంటే సారాంశానికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో ఏం చేస్తాడు? ఒక లెసన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అతడు ఏ లెసన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే ఇచ్చాడో ఆ లెసన్ కి సంబంధించినటువంటి సారాంశాన్ని లేదా స్టోరీని మనము రాయాలి. అయితే ఈ సారాంశానికి సంబంధించి మనం 8th క్వశ్చన్ లో మనం చదువుకోవాల్సినటువంటి లెసన్ ఏంటి అంటే ధర్మబద్ధో దవ్వారికః అనేటువంటి లెసన్ చదువుకోవాలి. ఈ యూనిట్ 2 లో ఉన్నటువంటి ధర్మబద్ధో దవ్వారికః అనేటువంటి లెసన్ కి సంబంధించినటువంటి సారాంశాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ 8th క్వశ్చన్ ని మనం పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక నెక్స్ట్ 9th క్వశ్చన్ ఏమిచ్చాడు? పంచతంత్రం అనుసృత్య అంటే పంచతంత్రాన్ని అనుసరించి రక్తముఖ కరాల ముఖయోహో అంటే రక్తముఖ కరాల ముఖుల యొక్క కథాం అంటే స్టోరీని, లిఖత అంటే రాయండి అంటున్నాడు. ఈ 9th క్వశ్చన్ అనేటువంటిది కూడా ఏసే టైప్ క్వశ్చన్ అన్నమాట. ఇందులో కూడా ఒక లెసన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు అతడు ఏ లెసన్ లో నుండి అయితే ఆ క్వశ్చన్ ఇచ్చాడో ఆ లెసన్ కి సంబంధించినటువంటి సారాంశాన్ని అంటే సమ్మరీని లేదా ఆ లెసన్ కి సంబంధించినటువంటి స్టోరీని మనము పూర్తిగా రాయాలి. ఇక 9th క్వశ్చన్ కి సంబంధించి మనకు ఏ లెసన్ లో నుండి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనేటువంటి లెసన్ లో నుండి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనే లెసన్ కి సంబంధించినటువంటి సమ్మరీని లేదా సారాంశాన్ని మనము రాయాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏంటి? ద్వౌ శబ్దౌ సర్వాసు విభక్తిషు సర్వేషు చ వచనేషు చ రూపాణి లిఖత. ద్వౌ శబ్దౌ అంటే ఏవైనా 2 శబ్దములకు సర్వాసు విభక్తిషు అంటే అన్ని విభక్తుల యందు. మామూలుగా మనకు ప్రతి శబ్దంలో కూడా మొత్తము 8 విభక్తులు ఉంటాయి. అంటే అన్ని విభక్తుల యందు, సర్వేషు వచనేషు అంటే అన్ని వచనముల యందు, అలాగే ప్రతి విభక్తిలో కూడా మనకు 3 వచనములు ఉంటాయి. ఆ 3 వచనముల యందు రూపాణి అంటే ఆ శబ్దానికి సంబంధించినటువంటి రూపాలను లిఖత అంటే రాయండి అంటున్నాడు. అంటే 10th క్వశ్చన్ లో ఏం చేయాలి? మనము ఒక శబ్దం ఇస్తే ఆ శబ్దానికి సంబంధించినటువంటి 8 విభక్తులను అలాగే ప్రతి విభక్తిలో ఉండేటువంటి 3 వచనములతో పాటుగా ఆ శబ్దాన్ని పూర్తిగా మనము రాయాలన్నమాట. అంటే 10th క్వశ్చన్ అనేటువంటిది శబ్ద రూపానికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో మనకేం చేస్తాడు? యూనిట్ 3 లో ఉన్నటువంటి శబ్దాలలో నుండి మొత్తం 4 శబ్దాలను ఇస్తాడు. 4 శబ్దాలను ఇచ్చి అందులో ద్వౌ ఏవైనా 2 శబ్దాలకు శబ్ద రూపాలను పూర్తిగా రాయమంటాడనమాట. అయితే దీనికి సంబంధించి మనం చదువుకోవాల్సినటువంటి శబ్దాలు ఏంటి అని అంటే ఈ యూనిట్ 3 లో ఉన్నటువంటి శబ్దాలలో మొదటి 5 శబ్దాలను మనం నేర్చుకున్నట్లయితే సరిపోతుంది. ఎందుకు అంటే ఈ 5 శబ్దాలలో నుండి 99% మనకు 2 శబ్దాలు అనేటువంటివి రావడం జరుగుతుంది. కాబట్టి 1 to 5 శబ్దాస్ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ గా అనిపిస్తే, రావేమో అని చెప్పి మీకు అనిపిస్తే
లేదా ఎక్స్ట్రా చదవాలి అని చెప్పి మీరు అనుకున్నట్లయితే 11 to 13 వరకు ఉన్నటువంటి శబ్దాలను కూడా చదువుకోండి. ఇలా 1 to 5, 11 to 13 మొత్తం ఈ 8 శబ్దాలను మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కంపల్సరీ ఈ 10th క్వశ్చన్ ని కూడా మీరు పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక చివరి క్వశ్చన్ 11th క్వశ్చన్ ఏంటి? సంధి నామ నిర్దేశ పూర్వకం పంచ సందత్త అంటున్నాడు. సంధి అంటే సంధులను, నామ నిర్దేశ పూర్వకం అంటే నామాన్ని నిర్దేశిస్తూ, అంటే ఆ సంధికి సంబంధించినటువంటి పేరును కూడా రాస్తూ, పంచ అంటే 5 సంధులను, సందత్త అంటే కలపండి అంటున్నాడు. అంటే 11th క్వశ్చన్ అనేటువంటిది జాయినింగ్ వర్డ్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో మొత్తం 10 పదాలను విడదీసిస్తాడు. అలా విడదీసి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని కలిపి అంటే వాటిని జాయినింగ్ చేసి వాటికి సంబంధించినటువంటి సంధి పేర్లను రాయాలి. అలాగే వీటికి సంబంధించి కూడా మనం చదువుకోవాల్సినటువంటి సంధులు ఏంటి అంటే యూనిట్ 4 లో ఉన్నటువంటి సంధులను మనము ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా యూనిట్ 4 లో మనకు 3 రకాలైనటువంటి సంధులు ఇవ్వడం జరిగింది. అవి అత్సంధి, హల్ సంధి, విసర్గ సంధి. అయితే ఈ 3 రకాల సంధులను మనం ప్రాక్టీస్ చేయాలా? ఈ 3 వెరైటీస్ ని మనం ప్రాక్టీస్ చేయాలా అంటే అవసరం లేదు. ఎలాగూ మనకు 10 పదాలు ఇచ్చి కేవలము 5 పదాలను మాత్రమే కలిపి సంధి పేరు రాయమంటాడు. అంటే 50% చాయిస్ అనేటువంటిది మనకు ఉంది కాబట్టి ఈ 3 వెరైటీస్ లో నుండి ఏవైనా 2 వెరైటీస్ ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది. అత్సంధి, హల్ సంధి ఈ 2 వెరైటీస్ ని మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్లయితే ఈ 11th క్వశ్చన్ ని మీరు పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక పార్ట్ బి లో కూడా మనకు ఎలాగూ చాయిస్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 5 క్వశ్చన్స్ ని మనము ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో కూడా మనము ఎనీ 3 ఏవైనా 3 క్వశ్చన్స్ ని మనము ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది. అయితే నా సజెషన్ ప్రకారము మీరు చదువుకోవడానికి ఇందులో ఈజీగా ఉండేటువంటి క్వశ్చన్స్ ఏంటి అని అంటే, ఒకటి ధర్మబద్ధో దవ్వారికాహ అనే లెసన్ కి సంబంధించినటువంటి సారాంశాన్ని నేర్చుకోండి. ఇది ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ రాసేటువంటి అవకాశం ఉంటుంది. దట్టు అది ఒక లెసన్ కి సంబంధించినటువంటి స్టోరీ కాబట్టి ఈజీగా చదువుకోగలుగుతారు. అలాగే 9th క్వశ్చన్ ని కూడా చదువుకోండి. 9th క్వశ్చన్ కూడా ఒక లెసన్ కి సంబంధించినటువంటి సారాంశం. అంటే ఇందులో కూడా మనం ఒక లెసన్ కి సంబంధించినటువంటి సారాంశాన్ని రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇది కూడా చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇంకా 3rd క్వశ్చన్ ఏంటి అని అంటే సంధి నామ నిర్దేశ పూర్వకం సందత్త అంటే సంధులను కలపడము అనేటువంటిది చాలా ఈజీగానే ఉంటుంది. మనం ఇంటర్మీడియట్ లో ఏ సంధులనైతే చదువుకున్నామో అవే సంధులు ఇప్పుడు మనకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఇచ్చాడు. కాబట్టి మీరు ఆల్రెడీ సంధి నేర్చుకొని ఉంటారు కాబట్టి ఈ సంధి పదాలను కలిపి సంధి పేర్లు రాయడము అనేటువంటిది కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి 11th క్వశ్చన్ ని కూడా ప్రాక్టీస్ చేయండి. అంటే పార్ట్ బి లో 8th క్వశ్చన్ ని, 9th క్వశ్చన్ ని, 11th క్వశ్చన్ ని ఈ 3 క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఈ 3 క్వశ్చన్ ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీరు ఈ 60 మార్క్స్ పేపర్ ని ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? అర్థమైంది కదా? థ్యాంక్ యూ.